కృష్ణ తెలుగాడియో నవలాధ్యాయానికి స్వాగతం. నా పేరు కృష్ణ. కురుమందాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవలను చదువుతున్నాను. అబద్ధం ఆడితే పోయేదానికి సత్యసంధులాగా నిజం చెప్పాడు. దాంతో వాళ్ళు తన పీక గట్టిగా పుచ్చుకున్నారు. అమ్మమ్మమ్మమ్మ, ఎవరితోనైనా నిజాలు చెప్పవచ్చు, కానీ పోలీసులకు మాత్రం నిజం చెప్పకూడదు. నిజం చెప్పినందుకు సంతోషించకపోగా అడ్డమైన ప్రశ్నలతోనూ నానా ఇబ్బంది పెట్టారు. ఏది చెబితే ఎక్కడ తప్పో అన్నట్టు ఒకే ప్రశ్నని అటు తిప్పి అడగ్గా ఇటు తిప్పి అడగ్గా అసలు ఒక ప్రశ్నని అన్నిసార్లు అడిగే పనేమిటి? దీన్ని బట్టి చూస్తూ ఉంటే పోలీసు ఉద్యోగానికి బుర్ర ఉండకనక్కర్లేదు, నెత్తి మీద ఎర్రటోపి ఉంటే చాలు అనిపిస్తూ ఉంది. జిడ్డుగాళ్ళు అంతటితోటి వదిలారా? వాళ్ళు పిలిచినప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళాలట. వాళ్ళ దృష్టిలో యువతల వాళ్ళకి పని బాట ఉండదేమో. వాళ్ళ తంతు ఎలా ఉంటుంది అంటే, పుల్లయ్య పక్క ఊరు వెళ్ళాడు, రాను వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. అలా ఆలోచిస్తున్న పుండరీకాక్షయ్యకి టక్కున తన ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఎవరు ఎదురైంది గుర్తుకొచ్చింది. తన ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే తనకు ఎదురైంది ఎల్లయ్య గారి పుల్లయ్య కదూ. వాడే. ఆ త్రాష్టుడికి ఒక కాలు కూడా లేదు. వంటి కాలు వాడు ఎదురు వచ్చినా ప్రయాణం సజావుగా సాగదని చిన్నప్పుడు తన బామ్మ తరచూ అంటూ ఉండేది. ఆ విషయం అసలు తనకి గుర్తే లేదు. వంటి బ్రాహ్మణుడు, నల్ల పిల్లి అలాంటివి ఎదురైతే తను వెనక్కి మరలిపోయేవాడు. కుంటికాల విషయమే మర్చిపోయాడు. పెద్దవాళ్ళ మాట చద్దన్న మూట అన్నారు. ఊరికనే అన్నారా? కుంటికాలి పుల్లయ్య తనకి ఎదురు వచ్చాడు. దారి పొడుగుతా ప్రయాణమంతా కుంటిగానే జరుగుతూ ఉంది. ఈ బస్సు అయినా సవ్యంగా వస్తుందా? ఇంకా ఎంతసేపు ఈ నిరీక్షణ? ఆరమూతలుగా కళ్ళు మూసుకుని పుండరీకాక్షయ్య అలా ఆలోచిస్తూ ఉంటే, అయ్యో తాతగారు, దొంగ వాడెవడో మీ బ్యాగ్ పట్టుకుని పారిపోతున్నాడు అంటూ పెద్దగా అరుపులు వినవచ్చాయి. దొంగ అన్నమాట, బ్యాగు అన్నమాట పుండరీకాక్షయ్య విన్నాడు. కాకపోతే అది తనకు సంబంధించిన విషయం కాదు అనుకున్నాడు. తాపీగా కళ్ళు తెచ్చాడు. మీ బ్యాగేనండి తాతగారు, వాడెవడో పట్టుకుని పారిపోతున్నాడు ఎదురుగా కూర్చుని ఆవిడ పుండరీకాక్షయ్యతో చెప్పింది. ఆవిడ వడిలో పసిపిల్లవాడు కూడా ఉన్నాడు. తన మానాన దాని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటే ఎవరో కుర్రవాడు తన పచ్చ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడని అప్పటికి అర్థమైంది పుండరీకాక్షయ్యకి. పుండరీకాక్షయ్య గబుక్కున పైకి లేచాడు. అటు ఇటు చూశాడు. గొడుగు తప్ప అక్కడ పచ్చ బ్యాగు లేదు. అప్పుడే పరుగు తీస్తాడేమో దొంగ. ఇంకా కళ్ళకి కనబడే దూరంలోనే ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి, నాయనా అదిగో దొంగ నా బ్యాగు తీసుకుని పారిపోతూ ఉన్నాడు, ఎవరైనా పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళి వాడిని పట్టుకోండి అంటూ అక్కడున్న వాడిని ఉద్దేశించి చెప్తూ అరుపులు ప్రారంభించాడు పుండరీకాక్షయ్య. చురుకైనటువంటి నలుగురు పుండరీకాక్షయ్య చూపించిన వైపు పరుగు తీశారు. చూడంగానే కొట్టొచ్చినట్టు కనిపించేటటువంటి ఆ పచ్చ బ్యాగు అల్లంత దూరానికి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్లనే పుండరీకాక్షయ్య అటుకేసి చూడంగానే బ్యాగ్ తీసుకుని ఉడాయిస్తున్న దొంగని చూడగలిగారు. వెంటనే అటుకేసి పరుగు తీశారు. పుండరీకాక్షయ్య కూడా పడుతూ లేస్తూ తాను అటుకేసి పరుగు తీశాడు. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆలోచిస్తూ ఉంటే జరిగింది తప్ప పక్కనున్నటువంటి బ్యాగ్ గుర్తుకు రాలేదు. నెమ్మదిగా దొంగ పుండరీకాక్షయ్య వెనక పక్కకు చేరటం, సమయం చూసి చటుక్కున్న బ్యాగ్ అందుకుని పరుగు తీయటం జరిగింది. పుండరీకాక్షయ్య ఎదురుగుండా ఓ ప్రయాణికురాలు పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నది. ఆమెకు ఎందుకో పుండరీకాక్షయ్యలో ఎప్పుడో చనిపోయిన ఆమె పెదనాన్న పోలికలు కనిపించాయి. పెదనాన్నగారు ఇప్పుడు బతికి ఉంటే అచ్చం ఈ తాతగారిలాగానే ఉండేవారేమో. ఈయన తలకాయ కాస్తంత పెద్దది, ముక్కు కాస్తంత పెద్దదే. ఈ రెండు తగ్గిస్తే అచ్చం పెదనాన్నగారి రూపం తయారవుతుంది. మనిషిని పోలిన మనుషులుంటారని తాను ఎన్నోసార్లు వింది, కానీ కళ్ళారా చూసింది మాత్రం ఇప్పుడే. పుండరీకాక్షయ్యని చూస్తూ ఆమె అలా ఆలోచిస్తూ ఉంటే దొంగవాడు ఆయన వెనకాల చేరటం, బ్యాగుని ఎత్తుకుని పారిపోవటం కళ్ళపడింది. లేకపోతే ఆవిడ కూడా చూడకపోదును. పుండరీకాక్షయ్య అక్కడికి చేరేసరికి దొంగవాడిని పట్టుకోవడం, వాడిని ఎడాపెడా బాధడం జరిగిపోతూ ఉంది. ఇంకోటి, చేతిలో ఉన్నటువంటి తన పచ్చ బ్యాగుని ముందుగా అందుకుని నా పుణ్యం బాగుంది అనుకున్నాడు ఆయన. ప్రతి మనిషిలోనూ అంతో ఇంతో నేర ప్రవృత్తి, దొంగ బుద్ధి ఉండవచ్చు, కానీ బయటపడినంత వరకు అందరూ కూడా ధర్మరాజులే, సత్యహరిశ్చంద్రులే. దొంగాడు చేతికి చిక్కితే వాడిని ఉతికేటటువంటి కార్యక్రమానికి చాలామంది ముందుకొస్తారు. అలా ఉతకడం మహా హుషారైనటువంటి విషయం. పుండరీకాక్షయ్య పచ్చ బ్యాగు ఆయనకు దక్కినా వాళ్ళు మాత్రం వాడిని ఎడాపెడా కొట్టడం మానలేదు. ఆ బ్యాగు అని వాడేదో చెప్పబోతూ ఉంటే, ఆ బ్యాగు కాజేయలేదు అంటావు అంతేనా, లేక ఇంకేమైనా కల్పిత కథ చెప్పబోతూ ఉన్నావా అంటూ వాడు ఆ మాట పూర్తి చేయకముందే మూతిపళ్ళు రాలిలాగా మూతి మీద ఒకటి వేశారు.
పుండరీకాక్షయ్య అప్పుడు చూశాడు వాడిని. వీడిని ఎక్కడో చూసినట్టుంది అని గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే ఆయనకు గుర్తుకొచ్చింది. మొదట బస్ స్టాండ్లో తన పక్కనే కూర్చుని తను ఆ అనకపోయినా సొల్లు కబుర్లు వేసుకుంది వీడే. అప్పుడే అనుకున్నాడు తాను వీడి చూపులు వీడి ప్రవర్తన పొట్టి దొంగ విధవలా ఉన్నాడే అని. అనుమానం రావటంతో గట్టిగా బ్యాగ్ని పుచ్చుకొని కూర్చున్నాడు. దానివల్ల వీడి చేతుల్లో బ్యాగు దొరకలేదు. తనతో పాటు వీడు ప్రయాణమే వచ్చాడో లేదో తనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, అనుకోకుండా మళ్ళీ ఈ బస్ స్టాండ్లో తాసపడడం జరిగింది. పడుచు వాళ్ళ జేబులు ముసలి వాళ్ళ సామాన్లు కొట్టేసేటువంటి రకం కాబట్టే మళ్ళీ తన పక్కన చేరి బ్యాగ్ కొట్టేశాడు. కంటికి ఆనుతూ పచ్చగా ఈ బ్యాగ్ ఉండడంతో దొంగవాడి కళ్ళు కూడా దీనిని చూడంగానే పచ్చబడ్డాయి అనుకున్నాడు పుండరీకాక్షయ్య. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి 4-5 ఆ విషయాన్ని కూడా చెప్పేశాడు అతను. దాంతో మరి 4 దెబ్బలు దొంగవాడికి అదనంగా పడ్డాయి. దొంగవాడిని కొట్టాలా పోలీసులకు అప్పచెప్పాలా అని అక్కడ వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా సరిగా అప్పుడే పుండరీకాక్షయ్య ఎక్కవలసినటువంటి బస్సు వచ్చింది. బాబు, ఈ బస్సు తప్పిపోతే మరో 2 గంటల దాకా నేను ఊరు వెళ్ళాల్సినటువంటి బస్సు లేదు. నేనేమో అర్జెంటుగా ఊరు వెళ్ళాలి అన్నాడు పుండరీకాక్షయ్య. వీడి సంగతి మేము చూసుకుంటాము, మీకెందుకు, మీరు క్షేమంగా వెళ్ళండి తాతగారు. మీరు ఎక్కిన బస్సు ఊరి పొలిమేర దాటే వరకు వీడు పైకి లేవకుండా అప్పడాల పిండిని మద్దించినట్టుగా వీడి వంటిని మద్దించేస్తాం హుషారుగా చెప్పారు వాళ్ళు. పుండరీకాక్షయ్య అందరి వద్ద సెలవు తీసుకుని పసిబిడ్డ తల్లికి కృతజ్ఞతలు చెప్పి పచ్చ బ్యాగ్ తోటి క్షేమంగా బస్సు ఎక్కాడు. ఏ ఆటంకము లేకుండా బస్సు బయలుదేరింది. ప్రయాణంలో ఇంకేం అడ్డంకులు లేకుండా ఉంటే బాగుండును అనుకున్నాడు పుండరీకాక్షయ్య ఈ తఫా. పుండరీకాక్షయ్య ఏ అడ్డంకులు లేకుండా చందం దగ్గరికి చేరుకున్నాడు. చందాన్ని రక్షించుకోవడానికి శివరావు వాళ్ళు ట్యాక్సీలో వెళ్తున్నారు. అదే ప్రయత్నం మీద రామానుజాచారి కూడా తన కుటుంబం ట్యాక్సీలోనే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయినా ఈ 2 ట్యాక్సీల కన్నా ముందు పుండరీకాక్షయ్య ఎక్కినటువంటి బస్సు ఆ ఊరు చేరనుంది. అది దైవ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. ముందు కొంచెం ముచ్చుకొచ్చేటటువంటి మృత్యుని ఎవరు ఆపలగలరు? ఆ దైవం తప్ప. ట్యాక్సీ వచ్చి గుమ్మం ముందాగింది. శివరావు, పార్వతి, మోహనరావు ట్యాక్సీలోంచి దిగారు. ట్యాక్సీలోంచి దిగుతూనే పార్వతి చూపులు తలుపుల మీద పడ్డాయి. తలుపుకి తాళం వేస్తుంది. శివరావును కుదుపుతూ, ఏమండి అటు చూడండి అంది పార్వతి వేలగా. శివరావు చూశాడు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అన్నదే అతనికి తెలియదు. మోహన్ రావు ట్యాక్సీ అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశాడు. తలుపు తాళం వేసి ఉంది. నాకేంటో ఆ పై మాటను మింగేశాడు శివరావు. పక్కనే భార్య ఉన్న మాట గుర్తుకొచ్చి, మనకన్నా ముందు రామానుజాచారి వస్తాడు, ఆయన విషయం ఏమిటో చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. బహుశా చంద్రం స్నేహితుడితో ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. మరేం భయం లేదు మావయ్య, నేను అలా వెళ్ళి పక్క వాళ్ళని అడిగొస్తాను అంటూ మోహన్ రావు పక్క ఇంటికి వెళ్ళాడు. మోహన్ రావు చెప్పడం అయితే చెప్పాడు, కానీ అలాగా అతని మనసులో కూడా పెద్ద డౌట్ ఉండకుండా పోలేదు. ఆ పక్క వాళ్ళను ఈ పక్క వాళ్ళను పిలిచి ఎంక్వైరీ చేశాడు మోహన్. వాళ్ళెవరూ చంద్ర ఉంటున్నటువంటి రూమ్ వైపు చూడలేదట. మాకు సరిగా తెలియదంటూ చెప్పారు. మోహన్ రావు దిగాలు ముఖం వేసుకుని వస్తూ ఉంటే రామానుజాచారి కొడుకు సుందరాచారి ఎదురయ్యాడు. అరే సుందరం, నీవు ఇక్కడ ఉన్నావా? మీ నాన్న ఏడి? మోహన్ రావు సంతోషంతో ముఖం విప్పారుగా అన్నాడు. మరి సుందరాచారి 2 మరులు ఆతృతగా పలికి ఆగాడు. తొందరగా చెప్పరా బాబు. చెప్తున్నాను. సుందరాచారి ముందుగా 2 గుటకలు మింగి ఆ తర్వాత వివరంగా చెప్పసాగాడు. మేమేమో బస్సులో వస్తుంటే హోటల్ దగ్గర బస్సును భోజనానికి ఆపాడు కదా, అప్పుడేమో మరి మీరు బస్సులో వచ్చారా? నేను ట్యాక్సీలో వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపాను కదా. మోహన్ రావు అడ్డు దగ్గర అడిగాడు. మీరు ట్యాక్సీలోనే వెళ్ళమన్నారు, మేము సగం దూరం బస్సులో వచ్చాం. ఆ తర్వాత మా అక్కని వాళ్ళు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు కదా, మళ్ళీ దొరికింది కదా. ఆ తర్వాత ఏమో ట్యాక్సీలో ఈ ఊరు వచ్చేసాం. సుందరాచారి చెప్తుంటే మోహన్ రావు సరిగా అర్థం కాలేదు. అంతా అయోమయంగా అనిపించింది. ముందుగా ఒకే ఒక ప్రశ్న వేశాడు. మీరు ట్యాక్సీలో ఈ ఊరు వచ్చారు కదా, ముందుగా ఇక్కడ ఆగారా, మరి ఎక్కడైనా ఆగారా? సరాసరి ఇక్కడికే వచ్చి ఆగాం. చందాన్ని చూసారా? ఊహు. ఎందుకని? రాగానే ఇంటిని చూసాము, తాళం వేస్తుంది. ఇంటి వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు వారం క్రితమే ఏదో ఊరు పెళ్ళికి వెళ్ళారని తెలిసింది. మా నాన్న వెళ్ళి ఆ పక్క వాళ్ళను ఈ పక్క వాళ్ళను అడిగి చూశారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. అప్పుడు నన్నేమో ఇక్కడ ఉంచి మా వాళ్ళు అదే ట్యాక్సీలో పెళ్లి కొడుకు గారి ఇంటికి వెళ్ళారు. మరి ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆ సందులో ఏవో మేళాలు వినపడుతూ ఉంటే ఏంటో అవిని చూసి వద్దామని వెళ్ళాను. అలా వెళ్ళి ఇలా వచ్చేసాను. నేను ఆలస్యం చేయలేదుగా అమాయకంగా చెప్పాడు సుందరాచారి.
ఘోరించినట్టే ఉంది అనుకున్నటువంటి మోహన్ రావు, మీరు ఈ ఊరు వచ్చి ఎన్ని గంటలైంది అని అడిగాడు. సరిగ్గా గంట, లేకపోతే గంటన్నర అంతే. సుందరాచారి కాస్త ఆలోచించి చెప్పాడు. రామానుజాచారి వాళ్ళు పూర్తిగా ట్యాక్సీలో వచ్చినట్లయితే నిన్న ఉదయానికే ఈ ఊరు రావాల్సిన వాళ్ళు 1.5 రోజు ఆగి, వాళ్ళ తర్వాత ఎన్నో గంటల తర్వాత బయలుదేరి వచ్చిన మేము గంట వారగా, పోని ఇంచుమించు గంట తేడాతోటి ఇక్కడికి రావడం జరిగింది. మోహన్ రావు ఓ నిట్టూర్పు విడిచాడు. మోహన్ రావు, సుందరాచారి అలా దూరాన ఉండి మాట్లాడుకోవడం వల్ల శివరావు, పార్వతికి వాళ్ళు కనబడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలియలేదు. గబగబా వాళ్ళిద్దరూ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చారు. ఏమైందిరా, ఈ అబ్బాయి ఎవర్రా? శివరావు అడిగాడు. సుందరాచారి ముక్తసరిగా చెప్పాడు మోహన్ రావు. ఇహపై ఏం చేయాలన్నది అతనికి అర్థం కాలేదు. అయోమయాలు ఆలోచిస్తున్నాడు. సుందరాచారి అంటే శివరావుకి ఈ పిల్లవాడు సుందరాచారి ఎవరో తెలియదు. రామానుజాచారిది మోహన్ రావు ఊరు, కానీ శివరావు ఉండే ఊరు కాదు కనుక రామానుజాచారి విషయమే తెలీదు. ఇహ ఆయన సుపుత్రరత్నం ఈ సుందరాచారి అంటే మాత్రం ఏం తెలుస్తుంది? రామానుజాచారి గురించి శివరావుకి వివరిద్దామని మోహన్ రావు అనుకుంటూ ఉండగానే, అదిగో మా నాన్న వస్తున్నాడు అంటూ సుందరాచారి ఆనందంతో గట్టిగా అరిచి మరీ చెప్పాడు. మోహన్ రావు అటుకేసి చూశాడు. రామానుజాచారి పరుగులాంటి నడకతోటి ఇటుగా వస్తూ కనిపించాడు. వచ్చావా నాయనా అన్నాడు రామానుజాచారి. మోహన్ రావుకి జరుగుతున్నదంతా చూస్తూ ఉంటే పట్టరాని కోపం వస్తూ ఉంది. కోపం ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక చిర్రెత్తిపోతూ ఉన్నాడు. చందానికి ఏమైందో, అసలు చంద్రం ఏమయ్యాడు? చంద్రం గురించి తలుచుకోవాలంటేనే భయంగా ఉంది. వచ్చాను. మీరేమిటి? మోహన్ రావు ఏ భావం వ్యక్తం చేయకుండా అడిగాడు. రామానుజాచారి చెప్తాను, ఒక్క క్షణం అంటూ వేగంగా నడిచి రావడం వల్ల ఆయాసంతో క్షణకాలం ఆగాడు. రామానుజాచారి వాళ్ళు ట్యాక్సీలో ఈ ఊరు వచ్చి సరిగ్గా 2 గంటలైంది. ముందుగా ఇక్కడికే వచ్చారు. రూముకి తాళం వేసి ఉంది. ఇంటి వాళ్ళు లేరు. ఇరుగు పొరుగును అడిగితే వాళ్ళెవ్వరూ వీళ్ళకు తెలియదు అని సమాధానం సరిగా రాలేదు. రామానుజాచారి తెలివిగా ఆలోచించి కొడుక్కి గట్టిగా చెప్పి ఇక్కడే అట్టిపెట్టి తాను భార్యను కూతుర్ని తీసుకుని మగపెళ్లి వారి దగ్గరకు వెళ్ళాడు. బస్సు చెడిపోయింది. జట్కాలో పక్క ఊరు వచ్చి అక్కడ ట్యాక్సీ మాట్లాడుకుని ఈ ఊరు వచ్చేసరికి ఈ వేళ అయింది. ఆలస్యానికి కారణం ఇది అంటూ అంతకు క్రితం ఆలోచించినటువంటి కట్టుకథ చెప్పేశాడు. ఈ కథను మగపెళ్లి వారు పూర్తిగా నమ్మారు. అరగంటలో పెళ్లి మాటలు పూర్తయ్యాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శ్రీ మహాలక్ష్మి పరస్పరము ఇష్టపడ్డారు. తన కూతురి పెళ్లి ఇంత తొందరగా ఏ అడ్డంకు లేకుండా కుదురుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. అక్కడ ఆ పని అయింది. భార్యని కూతుర్ని అక్కడే ఉంచి ఉరుకులు పరుగులతోటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు రామానుజాచారి. ఓ పక్క కూతురు పెళ్లి కుదిరినటువంటి సంతోషం, మరో పక్క మోహన్ రావు తన మీద పెట్టినటువంటి బాధ్యత. ఆయనకు ఏం చేయాలో తెలియకుండా ఉంది. అనుకోకుండా మోహన్ రావు ఇక్కడే కనబడ్డాడు. ఫోను టెలిగ్రాముల కన్నా ముఖాముఖి మాట్లాడడం ఎంత హాయి. ఆయన మనస్సు తేలికైంది. రామానుజాచారి ఏదీ దాయలేదు. జరిగింది జరిగినట్టే చెప్పి, బాబు మోహన్, ఇదంతా మా ఆవిడ వల్ల వచ్చింది. దాని బుద్ధి నీకు తెలిసిందే కదా. దాని బుద్ధి వక్రించటం, నేను మెతకవాడిని కావటం, దానా దీనా ఇంత జరిగింది. ఇంత క్రితం బాధ మా అమ్మాయి తప్పిపోయినప్పుడు అనుభవించాం. ఆ దైవం నా మొర ఆలకించి శ్రీ మహాలక్ష్మిని మళ్ళీ మా కళ్ళబడేటట్టుగా చేశాడు. నేను నమ్మిన ఆ దైవమే మీ చన్నాన్ని కాపాడుతాడు అంటూ మోహన్ రావు 2 చేతులు పుచ్చుకున్నాడు. అంత పెద్ద ఆయన. రామానుజాచారి మాటల వల్ల జరిగింది ఏమిటో అప్పుడు మోహన్ రావుకే కాదు, శివరావు, పార్వతికి కూడా తెలిసింది. వెంటనే మోహన్ రావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. శివరావు మాత్రం మా తలరాత సరిగ్గా లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారులేండి అన్నాడు నిర్లిప్తంగా. పార్వతి మాత్రం వస్తున్న ఏడుపును బలవంతాన దిగమింగుకోగలిగింది, కానీ బుబ్బికి వస్తున్న కన్నీరును మాత్రం ఆపుకోలేకపోయింది. అటు తిరిగి పైట చెంగుతోటి కళ్ళద్దుకుంది. తన భార్య వల్ల ఈ ఆలస్యం జరిగింది. వాళ్ళు అనుకున్న వంశాకురం ఒక్కగానొక్కడు. ఆ పసివాడి ప్రాణానికి ఏదైనా కీడు జరిగితే ఆ పాపం మొత్తం తనది. ఈ పాపానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఈ జన్మకు ఆ పాపం పోదు కదా, జన్మలకి పోదు. తెలివి తక్కువగా ఆలోచించి ఇలా ఆలస్యం చేశాడు. అలా ఆలోచిస్తున్న రామానుజాచారి ముఖం నల్లబారిపోయింది. అప్పటికప్పుడు దేనిలోనైనా దూకి చద్దామా అనిపించింది. రామానుజాచారి ముఖం చూసి కోపంతో ఆయన పీక అప్పుడే నులిమి పారేద్దామా అని మోహన్ రావుకి అనిపించలేదు. ఎంత భార్య విధేయుడునని, మరీ ఇంత ప్రమాదకరమైనటువంటి విషయానికి కూడా భార్య మాట వినాలటయ్యా, తెలివి తక్కువ బ్రాహ్మణ అనిపించి జాలి వేసింది. చంద్రం విషయం మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి ఆచార్య గారు అన్నాడు మోహన్. అన్నాడు రామానుజాచారి తలకాయ అడ్డంగా తిప్పుతూ. ఆయనకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. పర్వాలేదు అన్నాడు రామానుజాచారి. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి.
మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇంతవరకు జరిగినవన్నీ తెలిసి తెలియక తెలివి తక్కువతోనూ జరిగినవే ఇదంతా. మోహన్ రావు మాట శాంతం పూర్తి చేయకముందే, ఒరే మోహన్, అటు చూడు, ఆ వచ్చే సుబ్బారావు కదూ అన్నాడు శివరావు ఆటుతగా. మోహన్ రావు మావయ్య చెప్పిన వైపునకే చూశాడు. దాదాపు 15 ఏళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడు ఇటుగా వస్తూ కనిపించాడు. మోహన్ రావు ఎప్పుడూ ఆ కుర్రవాడిని చూడలేదు. ఎవరు మామయ్య ఆ అబ్బాయి అని అడుగుతూ ఉండగా సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. మనం చందంతో రూమ్లో ఉండేది ఈ సుబ్బారావే అని శివరావు చెప్తూనే 2 అడుగులు ముందుకు వేసి, సుబ్బారావు అన్నాడు ఆతృతగా. మీరెప్పుడు వచ్చారు అంకుల్? వీళ్ళంతా ఎవరు? సుబ్బారావు అడిగాడు. ఆ విషయాన్ని తర్వాత. చందం ఏడి? శివరావు మరింత ఆతృతగా అడిగాడు. చందం ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు కానీ అంకుల్, తొందరగా చెప్పు సుబ్బారావు. నా దగ్గర చందం దగ్గర తాళం చెవి ఉన్నాయి కదా. నేనేమో ఊరికి వెళ్ళొచ్చాను. నేను వస్తుండగా ఓ ముసలాయన చందం రిక్షా ఎక్కి ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను చూడలేదు. నీవు చూసినప్పుడు చందం ఎలా ఉన్నాడు? చందం ఎలా ఉండడం ఏమిటి? ఎదురు ప్రశ్న వద్దు సుబ్బారావు. చక్క నేను అడిగిన దానికి చెప్పు. చందం ఎలా ఉన్నాడు? పోనీ నీవు ఏం చూసావో అదే వివరంగా చెప్పు. శివరావు కంగారు ఆతృతగా అడిగే తీరు చూసి ఏదో జరగరాంది జరిగింది అని గ్రహించినటువంటి సుబ్బారావు, నేను చూసేసరికి చందం రిక్షాలో ఉన్నాడు. రిక్షా టాప్ వేసి ఉండడం వల్ల చంద్రం ప్యాంటు సగం చొక్కా మాత్రమే కనబడ్డాయి. ప్యాంటు షర్టు వల్ల గుర్తుపట్టాను. ఓ ముసలాయన కంగారుగా రిక్షా దగ్గర నుంచి తలుపు దగ్గరకు వచ్చి తాళం లాగి చూసి మళ్ళీ కంగారుగా రిక్షా వైపు వెళ్ళి గబుక్కున రిక్షా ఎక్కాడు. ఇదంతా నేను చూశాను. రిక్షా ఇటుకేసి వస్తుంది కదా, చంద్రాన్ని మాట్లాడించవచ్చు అనుకున్నాను. రిక్షా అబ్బి చటుక్కున్న రిక్షాని అటుకేసి తిప్పి ఆ రోడ్డున పోనిచ్చాడు. నేను తొందరగా ముందుకు వచ్చి చంద్రం అని కేక వేశాను. చంద్రం వినిపించుకోలేదు. రిక్షా చాలా వేగంగా వెళ్ళిపోయింది. సుబ్బారావు వివరంగా చెప్పాడు. రిక్షాలో ఎక్కింది మా చందమేనంటావా? ఆ ప్యాంటు షర్టు నాకు బాగా గుర్తు. ఆ ముసలాయన ఎలా ఉన్నాడు? ఎలా అంటే ఆయన ఆకారము దుస్తులు మామూలు ఎత్తు మామూలు లావుతో ఉన్నాడు. పంచ కట్టుకున్నాడు, కోటు తొడుక్కున్నాడు, ఒత్తుగా జుట్టు ఉంది. తల వెనుక పల్లెటూరి వాళ్ళు పెట్టుకున్నట్టుగా ముడి పెట్టుకున్నాడు. దూరం నుంచి మాత్రమే కనబడింది. ఆయనే మా పుండరీకాక్షయ్య బాబాయ్. చేతిలో గొడుగు ఉంటుంది. చంకలో గొడుగుంది. గొడుగును కుడి చేతి కింద నుంచి తీసి ఎడం చేతి కింద పెట్టుకుంటూ ఉంటే చూశాను. చంద్రాన్ని తప్ప మిగతావన్నీ సుబ్బారావు చక్కగా చూశాడు. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఏం తెలుసుకోగలుగుతారు ఎవరు మాత్రం? శివరావు కాస్త ఆలోచించి, ఆయన చేతిలో పచ్చ బ్యాగ్ ఉందేమో చూసావా అని అడిగాడు. నేను చూడలేదు. ఉంటే కనబడేదేగా. పోనీ రిక్షాలో ఉందేమో చూసావా? చూడలేదు. అసలు ఇదంతా ఏమిటి అంకుల్? శివరావు మాట్లాడే లోపలే మోహన్ రావు అందుకుని, రూమ్ తలుపు తాళం తీయమని మావయ్య, రూమ్లో ఉందో చూద్దాం మనం అన్నాడు. తాళం తీయి అని శివరావు చెప్పే లోపలే ఏదో జరగరానిదే జరిగిందని వాళ్ళ కంగారు చూసి సుబ్బారావు గ్రహించాడు. వెంటనే తలుపు తాళం తీశాడు. ఒక్కసారిగా అందరూ పొలోమంటూ దేవదర్శనానికి గర్భగుడిలోనికి సినిమా టికెట్లకు బుకింగ్ దగ్గరకు ఒకరినొకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్టు గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో ఉంది 2 మంచాలు, 2 పెట్టెలు, కూజా గ్లాసు, 2 కుర్చీలు, టేబులు, కొన్ని పుస్తకాలు, ఇలాంటివే మరికొన్ని. గది మొత్తం మీద పచ్చ బ్యాగు లేదు. కానీ కిటికీలో కూజా పక్కనే ఉండాల్సినటువంటి గ్లాసు కింద పడి ఉంది. నీళ్లు కిందంతా వలికి ఉన్నాయి. చందానికి శుభ్రం ఎక్కువ. పని కూడా నీట్గా చేస్తాడు. అంత చిన్న వయసులో కూడా పెద్దవాళ్ళలాగా మెలుగుతూ వివేకము విజ్ఞత తన సొత్తు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. గ్లాస్ కింద పడితే వెంటనే తీసి పైన పెడతాడు. నీళ్లు పడితే తుడుస్తాడు. ఆ 2 చేయలేదు. అంటే చంద్రం పుండరీకాక్షే హల్వాని చందానికి తినిపించి ఉండుంటాడు. అది తింటూనే చందానికి ఎక్కిళ్ళు రావటమో పడిపోవటమో జరిగి ఉండుంటుంది. అది చూసి పుండరీకాక్షయ్య గ్లాసు నిండా నీళ్లు తీసుకుని చందానికి ఇవ్వబోయి ఉండుంటాడు. చంద్రం పరిస్థితి చూసి ఆయనకు భయం వేసి చేతిలోంచి ఆ గ్లాసుని అలాగే వదిలేసి ఉండుంటాడు. ఆ తర్వాత గబగబా రిక్షా పిలిచి బ్యాగ్తోనూ చందంతోనూ రిక్షాలో పడి ఏదైనా ఆసుపత్రికి వెళ్ళి ఉండుంటాడు. అందుకనే ఆ కంగారు. ఇలా అక్కడ ఉన్న అందరికీ అనిపించి చందం కోసం పుండరీకాక్షయ్య కోసం ఇప్పుడు ఏ ఆసుపత్రి అని వెతుకుతారు? ఇప్పుడు ఏం చేద్దానా మోహన్? శివరావు దగ్గుతికతోటి అడిగాడు.
పార్వతి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఒకటే ఉపాయం ఉంది. ఇది పెద్ద పట్టణం. డాక్టర్లని హాస్పిటల్ని గాలించడం కష్టం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరంగా ఇన్స్పెక్టర్ గారితో చెప్తే వాళ్ళు క్విక్ యాక్షన్ తీసుకుని ఏదైనా చేస్తారు. అంతకన్నా మార్గం లేదు. చివరి ప్రయత్నంగా మనం చేయాల్సింది అది ఒక్కటే. మోహన్ రావు ఆలోచించి చెప్పాడు. ఆ తర్వాత ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సుందరాచారిని సుబ్బారావుని రూమ్లోనే ఉండమని శివరావు పార్వతి ఒక రిక్షాలో, మోహన్ రావు రామానుజాచారి మరో రిక్షాలో ఎక్కి పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరారు. రిక్షాలో రెండు వేగంగా ముందుకు సాగాయి. చెప్పండి, ఇన్స్పెక్టర్ అడిగాడు. సొమ్ము తాలూకా వివరాలు చెప్పి వెంటనే మీరు రంగంలోకి దిగితే కానీ లాభం లేదు. చేజారిన వస్తువు మళ్ళీ నా చేతికి అందిందాకా నాకు మనశ్శాంతి ఉండదు. రావు బహదూర్ రంగరాజన్ గారు అన్నారు. మీ మేనేజర్ మీద మీకేం అనుమానం లేదు కదా? ఇన్స్పెక్టర్ సామమూర్తి వైపు మరోసారి దృష్టి సారించి అడిగాడు. సామమూర్తి అసలే వణికిపోతూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ 1-2 సార్లు తనని నిలువెల్లా పరీక్షగా చూస్తూ పదే ఆ ప్రశ్న వేస్తూ ఉంటే బిక్కచచ్చిపోయినట్టుగా అయిపోయాడు. అసలే ఆయనది బక్క ప్రాణం. కుర్చీకి అంటుకుపోయి కూర్చుండిపోయాడు. నో, మా మేనేజర్ని అనుమానిస్తే నన్ను నేనే అనుమానించుకున్నట్టు. పదే ఈ ప్రశ్న మీరు వేయటం నాకు బాధగా ఉంది. రావు బహదూర్ రంగరాజన్ గారు అన్నారు. మా వృత్తి ధర్మం మా చేత ఇలాంటి ప్రశ్నలు వేయిస్తుంది, చిరునవ్వుతో చెప్పాడు ఇన్స్పెక్టర్. నిజమే, ఆడపిల్ల ఆభరణాలు అవి పోవటం నాకెంతో కీడుగా బాధగా ఉంది. అవి లక్షల విలువ చేస్తాయి. అయినా మా సామమూర్తిని నేను అనుమానించను. ఆలెట్ మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. నేను సామమూర్తి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. అవి మిమ్మల్ని బాధించవు కదా? ఎందుకంటే మా అనుమాన నివృత్తికి, విషయ సేకరణకు ప్రశ్నలు వేయక తప్పదు కదా, ఇన్స్పెక్టర్ అన్నారు. అలాగే, మీ డ్యూటీ మీరు కానివ్వండి. రావు బహదూర్ రంగరాజన్ గారు గంభీరంగా అని ఇంకా మౌనం వహించారు. రావు బహదూర్ రంగరాజన్ గారు బాగా స్థితిమంతులు. ఒక్కతే కూతురు, ఒక్కడే కొడుకు. కూతురుకు పెళ్ళయింది. కొడుకు బాగా చిన్నవాడు, చదువుకుంటున్నాడు. రేపటి రోజు కూతురు మ్యారేజ్ డే. పచ్చలు, కెంపులు, కూర్చున్నటువంటి హారం, డైమండ్స్ తోటి నెక్లెస్, అలాంటి సొమ్ములే మరికొన్ని మొత్తం 3.5 లక్షలు విలువ చేసేవి చేయించి మేనేజర్ సామమూర్తికి ఇచ్చి ముందుగా అమ్మాయికి అందించమని పంపాడు. మ్యారేజ్ డే నాటికి తను భార్య అక్కడికి వస్తామని కబురు చేశాడు. ఆయనకున్న 2 కార్లలో ఒక కారు ఫ్రెండ్ వెడుచుకుని వెళ్ళాడు. రెండో కారు రిపేర్లో ఉంది. దాంతో సామమూర్తి నగలతో బస్సులో బయలుదేరాడు. మధ్యలో ఎవరో ఆ నగలని కొట్టేశారు. సామమూర్తి ప్రయాణం ముందుకే వచ్చి జరిగిన విషయం ఫోన్లో వివరంగా రావు బహదూర్ రంగరాజన్ గారికి తెలియజేశాడు. ఈ వార్త తెలియంగానే రావు బహదూర్ రంగరాజన్ గారు హుటాహుటిన బయలుదేరి ఇక్కడికి రావటమే కాక సామమూర్తిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి నగలు పోయాయని రిపోర్ట్ ఇచ్చారు. ఇంతవరకు జరిగింది అంతే. ఇంకా నగల గాలింపుకై పోలీసులు రంగంలోకి దిగాలి. దిగే ముందు అన్ని అనుమానాలు తీర్చుకోవడానికి సామమూర్తిని కొన్ని ప్రశ్నలు వేయాలి అన్నాడు ఇన్స్పెక్టర్. రూల్స్కి విరుద్ధంగా రావు బహదూర్ రంగరాజన్ గారైనా ఏమీ చేయలేరు. నగల వివరాలు చెప్పి రిపోర్టు ఇవ్వడం వరకే ఆయన వంతు. మీరు ఇంటి దగ్గర ప్రయాణమైనది మొదలు ఆ నగలు పోయినట్టు వరకు వివరంగా చెప్పండి, ఇన్స్పెక్టర్ అడిగాడు. సామమూర్తి ఒకసారి అంటూ గొంతు సవరించుకుని చెప్పసాగాడు. అయ్యగారు అమ్మాయి గారికి విలువైనటువంటి నగలు నా చేతికిచ్చి పంపిస్తున్నారని నాకు తెలుసు. అలాగే వాటి విలువ తెలుసు. సామాన్యమైన దుస్తులు ధరించి మధ్యరకం కుటుంబంలోని వ్యక్తిలాగా నా బ్యాగులోనే ఆ నగల పెట్టుకుని బయలుదేరాను. బ్యాగు కొత్తది కాదు. నేను చూడటానికి ఖరీదైన మనిషిలా ఉండను కనుక నన్ను ఎవ్వరూ అనుమానించరు. నా దగ్గర లక్షలాది విలువ చేసేటటువంటి నగలు ఉన్నాయని చెప్పినా ఎవరూ అనుమానించరు. సరికదా? ముఖాన నవ్వుతారు. ఆ ధైర్యంతోనే ప్రయాణం అయ్యాను. బస్సు ఎక్కి కూర్చున్నాను. 2 కాళ్ళ సందున బ్యాగుని పెట్టుకున్నాను. నా పక్కనే సీటు మీద ఓ కుర్రాడు వచ్చి కూర్చున్నాడు. వాటి ముఖం చూస్తూ ఉంటే సభ్యతా సంస్కారం ఉన్నవాడిలాగా కనిపించలేదు. జులాయి వెధవలా అనిపించాడు. వాడి రూపురేఖలు ఎలా ఉన్నాయో వర్ణించండి, సామమూర్తి చెప్తూ ఉంటే మాటల మధ్యలో అడ్డు తగిలి ఇన్స్పెక్టర్ అడిగాడు. సామమూర్తి బాగా గుర్తు తెచ్చుకుని వాడి రూపురేఖలు, ఆఖరికి వాడు తొడుక్కున్నటువంటి దుస్తుల రంగు వరకు వివరించాడు. గుడ్, తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. వాడు ఎలాంటి వాడైతే నాకెందుకులే అని నా జాగ్రత్తలో నేను ఉంటే సరికదా అనుకుంటూ జాగ్రత్తలోనే ఉన్నాను. అకస్మాత్తుగా నిద్ర ముంచుకొచ్చింది. ఇప్పుడు నిద్ర ఏమిటి అనుకుంటున్నానో లేదో నా తల వాలిపోయింది. ఆ విషయం మళ్ళీ నాకు మెలకు వచ్చేదాకా తెలియలేదు.
లేచి చూద్దును కదా, బ్యాగ్ లేదు. నా పక్కనున్న కుర్రవాడు లేడు. సుమారు ఎంతసేపు నిద్రపోయి ఉండుంటారు? దాదాపు గంట. తెలివి రాగానే మీరు ఏం చేశారు? బ్యాగ్ పోయినటువంటి విషయం చూసుకుని కంగారు పడుతూ చెప్పాను. అరగంట క్రితం నా పక్కన కుర్రాడు బ్యాగుతోటి సహా తాళ్ళూరులో దిగిపోయాడని, ఆ బ్యాగ్ వాడిదే అనుకున్నామని చెప్పారు. మీరు నిద్రపోయే ముందు ఏదైనా మత్తుమందు వాసన లాంటిది పీల్చడం జరిగిందేమో. అలాంటి అనుమానం మీకు ఏమైనా వచ్చిందా? మీరు అడుగుతుంటే మాత్రం అనుమానం వస్తుంది. నాకు ఏ రకమైన పొగ తాగేటటువంటి అలవాటు లేదు. అయినా చుట్ట పొగ ఎలా ఉంటుందో, సిగరెట్ పొగ ఎలా ఉంటుందో ఆ వాసన తెలుసు. నా పక్కన ఉన్నవాడు సిగరెట్ తీసి వెలిగించాడు. ఆ సిగరెట్ పొగ వాసన కాస్త ఘాటుగా ఉంది, తీపిగాను అనిపించింది. ఆ ఘాటుకే దగ్గాను కూడాను. బస్సులో పొగ తాగరా తెలుసా అన్నాను. వాడేమన్నాడు? పొగ తాగకపోతే నరాలు పీక్కుపోతాయి. ఆపుకోలేక సిగరెట్ వెలిగించాను. ఈ ఒక్కటి తప్ప ఈ తఫా తాగలండి అంటూ గట్టిగా దమ్ములు లాగి కాస్త మీదకే వంగి కిటికీలోంచి సిగరెట్ పీక బయటకు పారేస్తూ పొగ ముఖాన వదిలాడు. సంస్కారం నేను జులాయి వెధవ అనుకుని ఊరుకున్నాను. ఆ తర్వాతనే నాకు ఆవలింతలు ప్రారంభమయ్యాయి. సామమూర్తి చెప్పాడు. ఇన్స్పెక్టర్ కొన్ని ప్రశ్నలు వేశాడు. సామమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉండగా స్టేషన్ బయట మాటలు కాస్త గట్టిగా వినపడ్డాయి. నిమిషం తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ ఓ కుర్రాడిని లోపలికి లాక్కొచ్చి ఇన్స్పెక్టర్ ముందు నిలబెట్టారు. సామమూర్తి మాటలు ఆపేసి మామూలుగా వాడిని చూశాడు. చూస్తూనే కూర్చున్న కుర్చీలోంచి ఇంతెత్తున ఎగిరిపడి, వీడే సార్, బస్సులో నా పక్కన కూర్చుని సిగరెట్ తాగింది అంటూ అరిచినంత పని చేశాడు. కొత్తగా తీసుకురాబడినటువంటి వాడు కూడా సామమూర్తిని చూస్తూనే కీచుగా వచ్చాడు. అమ్మోయ్, నాయనోయ్, చంపకండి బాబోయ్, అబ్బా, అయ్యా, కుయ్యో, ముర్రో లాంటి బాధాపూతమైనటువంటి అరుపులు స్టేషన్ మొత్తం ప్రతిధ్వనిస్తున్నాయి. చెప్పరా దొంగతో కొడక, మక్కెలు విరిచి మంచం కోళ్ళుగా తయారు చేయించేస్తాను, తాట వలిపించి ఎండలో ఆరేస్తాను అంటూ దెబ్బల చప్పుడుతోటి పాటు ఇన్స్పెక్టర్ కోపంతో వచ్చేటటువంటి అరుపులు, తిట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నేను తాగే సిగరెట్ పొగ పీల్చంగానే అవతలి వాడికి నిద్ర వచ్చి హాయిగా నిద్రపోతాడు. కొట్టకండి బాబోయ్, అంతా వివరంగా చెప్తున్నాను. దీంట్లో అబద్ధం లేదు. సామమూర్తి గారు ఎవరో నాకు తెలియదు. నేను మామూలు జేబు దొంగని. ఒకరు నా దగ్గరకు వచ్చి, అదిగో ఆ వెళ్ళే ఆయన దగ్గర బ్యాగ్ ఉంది చూసావా, దానిని తెలివిగా దొంగలించుకు వచ్చినట్లయితే నీకు 10,000 ఇస్తాను. బ్యాగ్లో నగలు ఉన్నాయి. బ్యాగును కొట్టేసి పారిపోతే మాత్రం నీ పేరు వివరాలు పోలీసులకు చెప్తాను. పైగా నా దగ్గర నీ ఫోటో ఉంది. ఆ ఫోటో పోలీసులకు అందిస్తే చాలు, నీ పని ఖాళీ అంటూ బెదిరించాడు. అంతా విని ఆ బ్యాగును మీరే కొట్టేయవచ్చు కదా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, సామమూర్తికి నేనెవరో బాగా తెలుసు. అందువల్ల నేను తెరచాటునే ఉండాలి. ఆ నగలు చేజిక్కించుకోవాలి. గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. నీవు బ్యాగ్ కొట్టేసుకు వస్తే కూలీగా లేక బహుమతిగా 10,000 ఇస్తాను అన్నాడు. సరేనని రంగంలోకి దిగాను. నన్ను ఈ పనికి నియమించిన వాడు చాటుగా నన్ను అనుసరించి వస్తానన్నాడు. బస్సులో సిగరెట్టు మత్తు మందుని వెలిగించి ఈయన మీదకు పొగ వదిలాను. కొద్దిసేపటికే ఈయన నిద్రపోవడం, బ్యాగుతోటి సహా నేను దిగిపోవడం జరిగింది. చాలా తేలికగా బ్యాగుని కొట్టేసిన నేను పూర్తిగా రూటు మార్చి వేరే బస్సు ఎక్కటానికై బస్ స్టాండ్లో బెంచి మీద బ్యాగును పెట్టి కూర్చున్నాను. బ్యాగు పక్కనే నేనుంటే మంచిది కాదేమోనని బెంచి మీద బ్యాగును ఉంచి దానికి కొద్ది దూరాన నేను నుంచుని ఓ కన్ను బ్యాగు మీద వేసి సిగరెట్ తాగుతున్నాను. సరిగ్గా అప్పుడే ఓ ముసలాయన పచ్చ బ్యాగు పక్కగా బెంచి మీద కూర్చున్నాడు. ఆ ముసలాయన కంగారు అటు ఇటు పక్క చూపులు చూడటం చూసి నాలాంటి వాడే మారువేషంలో ఉన్నాడన్న అనుమానం రాగానే నేను వచ్చి బ్యాగుకి అటు సైడు బెంచి మీద కూర్చున్నాను. ముసలాడు నన్ను పర్యాయం యగాదిగా చూసి బ్యాగును దగ్గరకు లాక్కుని దాని మీద చెయ్యి వేసి కూర్చున్నాడు. దాంతో నాకు ఆయన మీద పూర్తి అనుమానం వచ్చింది. నాలాంటి దొంగేనేమోనన్న అనుమానం గాక మరో అనుమానం కూడా వచ్చింది. బ్యాగుని నా చంకకి తగిలించుకోకపోవడానికి కారణం నా కర్మకాలి ఆయనకు అంటే సామమూర్తికి ముందుగా తెలియవచ్చి ఉంటే ఈసరికే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నా కోసం వెతుక్కుంటూ బయలుదేరాడేమోనని. ఆ ఊరి పోలీసులకు నేను పాదపరిచేస్తున్నా. అందువల్ల ఆ ఊళ్ళో మకాం పెట్టదలుచుకోలేదు. మరో బస్సు ఎక్కి పారిపోవాలి. అది నా ప్లాను. ఏ ఊరు వెళ్ళేదో బస్సు వచ్చింది. ఆ బస్సులోకి వెళ్దామని ఆ బ్యాగ్ నాది అనబోయాను ముసలాయనతోటి. ఆ బ్యాగ్ నాది, నా బ్యాగ్ గురించి నీకెందుకు అంటూ నన్ను అనుమానంగా చూస్తూ దబాయింపుగా ముఖం చిట్టించి మాట్లాడాడు. నీ నాకన్నా పెద్ద కేటుగాడిలా ఉన్నావన్నమాట.
ఆ నీతోటి పోటాట పెట్టుకుంటే విషయం బయటపడుతుంది. ఇలా కాదులే, నీ పని మరో మత్తు మందు సిగరెట్కి పని కల్పించాల్సిందే. చాలు, బ్యాగ్ అవలేలగా నా చేతికి వస్తుంది. అలా అనుకున్నానో లేదో కొందరు పోలీసులు ఇటుగా వస్తూ కనిపించారు. వాళ్ళ కంట పడకుండా ఒక క్షణం ల్యాబొరేటరీలోకి వెళ్ళి దాక్కుని వద్దాం. ఈ ముసలాడు ఎక్కడికి వెళ్ళి చేస్తాడులే అని అలా వెళ్ళి దాక్కున్నాను. కొద్దిసేపు తర్వాత తిరిగి వద్దును కదా. ముసలాడు బ్యాగు లేదు. వాడు నాకన్నా పెద్ద కేటుగాడు. ఆరా తీశాను. ఇంతకుముందే ఒక బస్సు వెళ్ళిందని చెప్పారు. దాని వెనక బస్సులో నేను బయలుదేరాను. మొత్తానికి నా ప్రయత్నం ఫలించింది. ఆయన్ని బ్యాగ్ని మళ్ళీ చూడగలిగాను. ముసలాడు నిద్రపోతూ లేస్తూ అన్నట్టు కూర్చుని ఉన్నాడు. బ్యాగ్ ఆయన పక్కనే ఉంది. నెమ్మదిగా ఆయన వెనకనే చేరి బ్యాగ్ అందుకుని పరుగు తీశాను. నేను చేసిన పని ఎవరో చూడటం, బ్యాగుని లాక్కుని మళ్ళీ ఆ ముసలాడికి ఇచ్చి నన్ను తన్నటం జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసరికి గంట సమయం పట్టింది. ముసలాడు ఏ ఊరు వెళ్ళేది తెలుసుకున్న నేను మరో బస్సులో ఈ ఊరు వచ్చాను. అలవాటు పడ్డ చేతుల జిల పుట్టడంతో ఎవరి జేబో కొట్టేయబోవటం, పోలీసులకు చిక్కి ఇక్కడికి రావటం జరిగింది. సార్, జరిగిందంతా మీకు అక్షరం పొల్లుపోకుండా చెప్పాను. ఆ బ్యాగ్ ఈయన నుంచి కొట్టేసింది నేనే. కానీ ఆ తర్వాత ఆ ముసలాడి చేతిలోనికి అలా అలా వెళ్ళింది. ఆ ముసలాడిని పట్టుకుంటే బ్యాగ్ దొరుకుతుంది అంటూ రాజులగాడు కథను పూర్తి చేశాడు. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.